అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే రాష్ట్ర ప్రజలు కూడా క్షేమంగా సంతోషంగా ఉండి ఈ పండుగ సుఖ సంతోషాలతో జరుపుకోవాలనుకుంటూ కోరుచున్నాను. మరి అంబటి రాంబాబు గారు మరి గత 5 సంవత్సరాలు జరిగిన సంఘటనలలో ఎంతమంది చనిపోయారో వారిపై మరి యాక్షన్ ఎంతమందికి తీసుకున్నారు ఒక్కసారి చెప్పండి. అరగంట రాంబాబు గారు మీరు చెప్పాలి. మరి మీ ప్రభుత్వం యొక్క పనితీరు బాగలేకే కదా మిమ్మల్ని ఈ రాష్ట్ర ప్రజలు చీకొట్టి 11 స్థానాలకే పరిమితం చేశారు. అది తెలుసుకోకుండా మీరు ఊరక పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ మీరు ఏదో చేసినట్టుగా మీరేదో బాగు చేసినట్టుగా చెప్పడం బాగోలేదు. ఈ రాష్ట్రంలో బాగుభాగ్యాల గురించి మీరు చెప్పడం చాలా అన్యోన్యంగా ఉంది. మీ ప్రభుత్వంలో ఎంతోమంది చనిపోయారు. అదే మీ ప్రభుత్వంలో తిరుమల కాలినడకన వెళ్ళిన పాపకు ఎన్ని లక్షలు కట్టారు, ఎన్ని లక్షలు ఇచ్చారు ఒకసారి చెప్పండి. కాలినడకన పోతూ పులి ఎత్తుకుపోయిన పాపకు ఎన్ని లక్షలు కట్టారు, మీరేమొచ్చారా? మరి మీ పైన ఉండాలా లేదా? మరి అదే దర్శనానికి వెళ్ళిన చోట కొంతమంది కూడా ఇదే విధంగా చనిపోయారుగా, వాళ్ళకి ఎంతమందికి ఇచ్చారు, ఎన్ని లక్షలు ఇచ్చారు? అదే విశాఖపట్నంలో నకిలీ బ్రాండ్ తాగి అక్కడ చనిపోయారు 25 మంది. మరి వాళ్ళకి ఎంతమందికి ఎన్ని లక్షలు ఇచ్చారు ఒకసారి చెప్పండి. ఊరకు పనికి మాలిన మాటలు మాట్లాడకుండా ఈ ప్రభుత్వం మీద బురద జల్లే వేషాలు వేయకుండా కొంచెం రాష్ట్రంలో మీరు చేసిన పరిపాలన గురించి ఒకసారి చెప్పండి. మీరు ఇరిగేషన్ కూడా ఏం సరిగా చేసింది కూడా లేదు. ఊరకు పదవి తీసుకొని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద విమర్శించడానికి తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. అందుకే మీకు 11 సీట్లకు పరిమితం చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి, మీరు చేసింది ఏమిటి, మీరు ఎలా ఇచ్చారు ఒకసారి చెప్పండి. మీ పనులన్నీ మీ తప్పులని మీ కాడ కప్పిపెట్టుకుంటూ ఈ ప్రభుత్వం మీద నిందలు వేయటం సరిగా లేదు. రాంబాబు గారు, నువ్వు 5 సంవత్సరాలు పరిపాలన చేసి మీ నియోజకవర్గంలో చేశావు. మరి ఏ ఒక్కళ్ళకైనా కానీ మీరు గడపకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని నిలదీశారు ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు బాగుగా చేసి ఉంటే మిమ్మల్ని నిలదీయాల్సిన అవసరం లేదు కదా. మీ నియోజకవర్గంలో మీరేదో సానుభూతి పొందడానికి, మీరేదో సింపతి పొందడానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇలా నాటకాలు ఆడుతున్నారు. ఇది చాలా చాండాలంగా ఉంది. కొంచెం మీరు 5 సంవత్సరాలు చేసిన పరిపాలన గురించి పరిపాలన ఎంతమంది చనిపోయారో ఒకసారి ఆలోచించుకోండి. మరి వాళ్ళకు ఎంతమందికి ఇచ్చారో, ఎన్ని కోట్లు ఇచ్చారు, ఎన్ని లక్షలు ఇచ్చారో ఒకసారి చెప్పండి. మీరు జనాలు సింపతి పొందాలంటే సింపతి పొందలేరు. ఏంటంటే వాళ్ళు తెలుసుకోవాలి. మీరేదో ఈ ప్రభుత్వం మీద కుట్ర పన్నుతూ బురద రాజకీయాలు ఒక శవ రాజకీయాలు చేయాలంటే ఎవరు నమ్మరు. జనాలు ఏంటంటే ఎవరైనా కానీ వైకుంఠ ద్వారా దర్శనానికి వెళ్ళే వాళ్ళు టికెట్లు నిదానంగా నెమ్మదిగా క్యూ లైన్లో అక్కడ టోకన్లు తీసుకోవడానికి, టికెట్లు తీసుకోవడానికి నెంబర్లు ఇచ్చి రూమ్ నెంబర్లకు ఇచ్చి ఉంటారు. ఆ నెంబర్లకు ఒకళ్ళ మించి ఒకళ్ళు తోసుకుంటూ తొక్కించుకుంటూ వెళుతుంటారు. వాళ్ళు క్యూ లైన్ ద్వారా వాళ్ళు పోవాలి, క్యూ లైన్ ద్వారా వెళ్ళాలి. వీళ్ళు పోతే టికెట్లు అయిపోతే, వాళ్ళు పోతే టికెట్లు అయిపోతే ఒకళ్ళ నుంచి ఒకరి మించి నెట్టుకొని అడ్డగోలుగా పోయి తీసుకొని ఎరగదొక్కుంటున్నారు. కానీ వాళ్ళు మామూలుగా లైన్ ప్రకారం పోతే ఎందుకు ఉండదు, ఏ విధంగా ఉండదు ఒకసారి చెప్పండి. వాళ్ళు జనాలు అనేది నిదానంగా నెమ్మదిగా తీసుకోవడానికి వెళ్ళాలి. లేని పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఇలా ఉండటం సహజమైనది కూడా కాదు. కొంచెం తెలుసుకోండి. ఎవరైనా కానీ అక్కడ తిరుమలలో తిరుపతిలో వైకుంఠం ద్వారా టికెట్లు తీసుకునే వాళ్ళు, దర్శనానికి వెళ్ళే వాళ్ళు నిదానంగా నెమ్మదిగా క్యూ లైన్ ద్వారా క్యూ పద్ధతి పాటించుకొని ఒక రూమ్లలోంచి బయటికి వెళ్ళేటప్పుడు దర్శనానికి కూడా నిదానంగా నెమ్మదిగా వెళ్ళండి. క్యూ లైన్ వెళ్ళేటప్పుడు కూడా పరిగెత్తకూడదు. చాలాసార్లు కూడా చెప్పాను. ఇలా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు వెళుతూనే ఉంటారు. అందుకు వాళ్ళు తొక్కి స్లైట్
ఒకళ్ళకు నెట్టుకొని కింద పడి తొక్కించుకున్నారు, వాళ్ళేం తొక్కించింది కాదు కదా. ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఎన్ని లక్షలు ఇచ్చేవారు చెప్పండి ఒకసారి. ఊరకు పనికి మాలిన మాటలు తప్ప దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు అని తెలియజేస్తూ, ఈ పరిపాలన మీ పరిపాలన బాగలేక కదా కదా మీకు 11 సీట్లకు పరిమితమైన ఇచ్చింది అని తెలుసుకోండి తెలియజేస్తూ, ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడవలసిన అవసరం లేదు. ఇరిగేషన్ మినిస్టర్గా చేసిన 2.5 సంవత్సరాలు 8 సంవత్సరాలు చేశారు మీరు అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.